అబ్రహాము యొక్క ప్రేమ బలవంతము చేసి లోతును మొత్తానికి విడిపించుకొని లోతు కలిగిన ఆస్తినంతా లోతుకు అప్పగించి తిరిగి ఇలా వస్తూ ఉంటాడు. అలా వస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి అదృశ్యంగా సడన్ గా అబ్రహాంకు ప్రత్యక్షమవుతాడు. ఎవరు ఆ వ్యక్తో మనం చూద్దాం. 14వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం కూడా చదువు. 18వ వచనం చదువుదాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చాలా ఇక్కడ మనకు ఒక వ్యక్తి సడన్ గా ప్రత్యక్షం అవుతాడండి. ఎవరు ఇతడు అనంటే మెల్కీసెదెకైన షాలేము రాజు. ఇతని గురించి బైబిల్ చరిత్ర, బైబిల్ పండితులు ఇతని గురించి చాలా రీసెర్చ్ చేశారండి. అసలు ఎవరు ఈ షాలేము రాజు? ఎవరు ఈ షాలేము రాజు? ఎందుకు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు? అసలు ఆయన గురించి ఏమైనా ఉన్నదా అని మనము పాత నిబంధన గ్రంథం అంతా వెతికే ప్రయత్నం చేసినా మనకి ఎక్కడ కనబడదు. ఎక్కడ కూడా మనకు కనబడదు. వచ్చాడు షాలేము రాజు గారు, మెల్కీసెదెకైన షాలేము రాజు గారు వచ్చి అబ్రహాముకు ఎదురుపడి అబ్రహామును ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రొట్టె ద్రాక్షారసమును అబ్రహాముకు ఇచ్చాడు. నీకు విజయాన్ని ఇచ్చింది దేవాది దేవుడే, నువ్వు ఆశీర్వదించబడునుగా. కానీ ఆశీర్వాద వచనాలన్నీ కూడా పలుకుతూ అబ్రహామును ఆశీర్వదించాడు ఈ మెల్కీసెదెకైన షాలేము రాజు. ఆనాడు మెల్కీసెదెకైన షాలేము రాజు గారు రొట్టె ద్రాక్ష రసము అబ్రహాముకు ఇచ్చాడు అని అంటే దాని సాదృశ్యం ఏంటో తెలుసా అండి? ఆది కాండములోనే 14వ అధ్యాయంలోనే ఈ మెల్కీసెదెకైన షాలేము రాజు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానం గురించి తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు తర్వాత చదువుకోండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటది, ఈ రొట్టెను ఈ ద్రాక్ష రసము త్రాగువాడు నా మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకము చేసుకొని ప్రచురించువాడినై ఉండాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది కాండములోనే 14వ అధ్యాయంలోనే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, పాపమునను విమోచించేవాడు, యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి, అందరికీ దేవుడై ఉన్నాడు, సర్వ మానవాళి పాప పరిహార్థం కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టేవాడు యేసుక్రీస్తు ప్రభువారని ఆది కాండ గ్రంథంలోని 14వ అధ్యాయంలోని మెల్కీసెదెకైన షాలేము రాజు వచ్చి అబ్రహాముకు రొట్టె ద్రాక్ష రసం ఇక్కడ ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్. అలా ఇచ్చిన తర్వాత అబ్రహాము అంత ఆశీర్వాదం వచనాలన్నీ కూడా స్వీకరించి అబ్రహాం ఏం చేశాడో తెలుసండి? తనకు కలిగిన అంతట్లో 10వ భాగాన్ని తీసి ఆ మెల్కీసెదెకైన షాలేము రాజుకి అప్పగించాడు. ఈ 10వ భాగము అనగా మనం ఏమంటామో తెలుసండి? దశమ భాగము అని అంటాం. ఈ దశమ భాగము ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసండి? ఇదిగో ఇక్కడే. కానీ విచిత్రం ఏంటో తెలుసండి? అసలు దశమ భాగం గురించి మనకు ధర్మశాస్త్రము నుండి ప్రారంభం అవ్వాలి. ధర్మశాస్త్రము లేకుండానే ఈ దశమ భాగం అనేది ఆత్మీయ కోణంలో అబ్రహాం గారు ఏం చేశారో తెలుసండి? ఆ మెల్కీసెదెకైన షాలేము రాజు గారికి ఇచ్చేశారు. ఎవరైనా అని మనం ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథంలో మరొక చోట మాత్రం కనబడుతుంది. అది కీర్తనల గ్రంథం. కీర్తనల గ్రంథం 110వ కీర్తన 4వ వచనం ఒకసారి మనం చూద్దాం. 110వ కీర్తన 4వ వచనం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు. రైట్, చాలండి. ఎవరు ఈ మెల్కీసెదెకు?
అని మనం ఆలోచన చేస్తే నిరంతరము యాజకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంకా స్పష్టంగా మీకు చెప్పాలంటే ఈ మెల్కీసెదెకైన షాలేము రాజు ఎవరో కాదో ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రస్తావన వస్తా ఉంటది. ఒక సందర్భాల్లో మోషేతో యెహోవా దేవుడు అంటాడు, నా దూత నీకు ముందుగా వచ్చును. నా దూత అని ఎక్కడైనా యెహోవా దేవుడు ప్రస్తావించినట్లయితే ఆ నా దూత ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయా చోట్ల ఆయా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రస్తావన వస్తా ఉంటది. ఇక్కడ అబ్రహాము యొక్క 14వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రస్తావన వచ్చింది. మెల్కీసెదెకైన షాలేము రాజే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క సందేశాన్ని మీరు కాస్త ఆత్మీయ కోణంలో, ఆత్మీయ జ్ఞానంలో మీరు అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. పాత నిబంధన గ్రంథంలో 14వ అధ్యాయాన్ని మనం చూసాం. అలాగే కీర్తనల గ్రంథంలో 110వ కీర్తన 4వ వచనాన్ని మనం చూసాం. ఇప్పుడు మనకి స్పష్టంగా వివరంగా అపోస్తులైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో 5, 6, 7 అధ్యాయాల్లో ఈ మెల్కీసెదెకైన షాలేము రాజును గురించి పూర్తి వివరణ రాశారు. మనం చూద్దాం. 7వ అధ్యాయం 6వ అధ్యాయం చివరి వచనం మనం చూద్దాం. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను. 7వ అధ్యాయం 1వ వచనం. రాజులను సంవరం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానము రాజనియు అర్థమిచ్చుటూ షాలేము రాజని అర్థము. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీలైతే మీరు ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం పూర్తిగా చదవండి. ఈ మెల్కీసెదెకైన షాలేము రాజును గురించి పూర్తి వివరణ మనకు కనబడతా ఉంటుంది. బైబిల్ ద బెస్ట్ ఆన్సర్. ఒకసారి మనకి అర్థమవుతుంది బైబిల్ చదివితే. అప్పుడు ఏం చేయాలో తెలుసండి, ఒక గొప్ప దైవజనుడు బిల్లింగ్రా గారు అనుకుంటా ఒక మాట చెప్పారు, బైబిల్ ఒకసారి నీకు ఒక అధ్యాయం చదివితే అర్థం కాదు, అయ్యో ఇది అర్థం కాలేదే అని తల గోక్కోవాల్సిన అవసరం లేదంటాడు. మళ్ళా ప్రార్థన చేసి మళ్ళీ అదే అధ్యాయం చదవాలంట. మరలా అధ్యాయం చదవాలి, మరలా నువ్వు ఎన్నిసార్లు ఆ అధ్యాయాన్ని పదే చదువుతావో అన్ని సందర్భాల్లో దేవుడు ఒక్కొక్క మాట ద్వారా ఒక్కొక్క కోణంలో దేవుడు నీకు పూర్తిగా ఆ అధ్యాయంలో ఉన్న భావాన్ని నీకు అర్థం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. ఇక్కడ మనము చూస్తున్న మెల్కీసెదెకైన షాలేము రాజు ఎవరు ఇతడు అని మనం ఆలోచన చేస్తే, రాజు ఎవరండి? రెండవది ప్రవక్త. రెండవది ఎవరండి? మూడవది యాజకుడు. మూడవది ఎవరండి? బైబిల్ గ్రంథంలో ఈ 3 క్వాలిటీస్ 3 వ్యక్తులు కలిగి ఉండాలి. రాజు రాజ్యాన్ని పరిపాలించాలి, ప్రవక్త ప్రవచిస్తూ ఉండాలి, ఇతరుల గురించి చెప్తూ ఉండాలి, దేవుడు ఏం చెప్పమన్నాడో దాన్ని చెప్తూ ఉండాలి, యాజకుడు యాజక ధర్మాన్ని చేయాలి, అనగా దేవుని యొక్క మందిరంలో యాజకత్వం అనగా పాస్టర్ జీవితం చేయాలి. 3 వ్యక్తులు కలిగిన ఈ 3 జీవితాలు, ఈ మూడు జీవితాలు ఒకే వ్యక్తిలో ఉన్నాయి. ఆ వ్యక్తే మెల్కీసెదెకైన షాలేము రాజు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు రాజు, రాజులకు రాజు, సమాధానము రాజు, నీతి అనే రాజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్త అని పిలువబడ్డారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఏంటో తెలుసండి? మన ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రం. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళేను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళేను. యేసు రక్తము 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 రక్తము
అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. దేవునికి స్తోత్రం. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళాడు. ఆయనే మన ప్రభు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు రాజు, ప్రవక్త, ప్రధాన యాజకుడు. ఆయనే మెల్కీసెదెకైన షాలేము రాజు గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, ఒక మర్మం చెప్పి నేను ముగించేస్తాను ఈ వాక్యాన్ని. ఈ పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఎవరైనా సరే దేవుని సేవ చెయ్యాలి అని అంటే వారు ఒక క్రమములో రావాలి. ఆ క్రమము ఏ క్రమం అంటే లేవి గోత్రము అనే క్రమం. ఏ క్రమం అండి? లేవి గోత్రం అనేటటువంటి క్రమం. లేవి వంశస్థులు పుట్టిన వారే యాజకత్వము చేయాలి. అది ధర్మశాస్త్రములో ఉన్న విధి విధానాలు. లేవి గోత్రంలో పుట్టిన వారు మాత్రమే దేవునికి యాజకత్వము చేసేవారు. అలాగే పాత నిబంధన గ్రంథంలో యాజకులుగా పిలువబడిన వారందరూ లేవి గోత్రానికి చెందినవారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేయడం మొదలు పెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు లేవి గోత్రానికి చెందినవారు కాదో. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ గోత్రానికి చెందినవారు అంటే యూదా గోత్రానికి చెందినవారు. తర్వాత మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం అంతా చదువుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లేవి గోత్రం నుంచి వచ్చిన వారు మాత్రమే సేవ చేయడం కాదు గాని, ఎవరైతే దేవుని పిలుపు కలిగి, ఎవరైతే దేవుని సేవను ఇష్టపడి, దేవుని పిలుపును కలిగి, పరిశుద్ధాత్మను కలిగి సేవ చేయాలని ఆశతో వస్తారో వారికి కూడా ఒక క్రమాన్ని నేను ఏర్పాటు చేస్తున్నాను. ఆ క్రమమే మెల్కీసెదెకు అనేటటువంటి క్రమము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఒక క్రమాన్ని తీసుకొచ్చారు, లేవి క్రమం కాకుండా. ఆ క్రమమే మెల్కీసెదెకు అనేటటువంటి క్రమము. అదే గొప్ప యాజక క్రమము. ఆ మెల్కీసెదెకు అనేటటువంటి క్రమము చెప్పునని యాజకత్వము కూడా చెయ్యొచ్చు అని యేసుక్రీస్తు ప్రభువారు యావత్ ప్రపంచానికి ఒక క్రమాన్ని పరిచయం చేశాడు. ఆ క్రమమే మెల్కీసెదెకు అనేటటువంటి క్రమం. ఆ మెల్కీసెదెకు క్రమము చెప్పున యాజకత్వం ఎవరైనా చేయొచ్చో. ఎవరు చేయగలుగుతారో తెలుసా? ఎవరికైతే దేవుని పిలుపు ఉంటుందో, ఎవరికైతే దేవుని సేవ పట్ల భారం ఉంటుందో, ఎవరికైతే దేవుని యొక్క వాక్యాన్ని నశించిపోతున్న ఆత్మలకు ప్రకటించాలని ఎవరికైతే ఈ భారం ఉండి దేవుని పిలుపు ఉంటుందో వారు కూడా సేవ చేయడానికి అర్హులు. ఎలాగంటే మెల్కీసెదెకు అనేటటువంటి క్రమము చొప్పున జరిగించే యాజకత్వములో వీరు కూడా వస్తారు అని దేవుడు ఒక అద్భుతమైన క్రమాన్ని మనకిచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఈ రోజుల్లో సేవకులుగా పిలువబడుతున్న వారందరూ కూడా మేము ఏ క్రమమో చెప్పానో తెలుసండి? మెల్కీసెదెకు అనేటటువంటి క్రమము చొప్పున వచ్చిన యాజకత్వం. లేకపోతే లేవి గోత్రానికి పుట్టిన వారే యాజకత్వం చేయాలి ఇప్పటికీ కూడా. కానీ మీరు చూడండి, సేవకులుగా పిలువబడుతున్న వారిలో మన కులాలు ఉంటాయి కదండి. రాజులు ఒక కులం, క్షత్రియులు, దాంట్లో కూడా సేవకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా బ్రాహ్మణులు అని పిలుస్తారు కదా, ఆ బ్రాహ్మణులు అనేటటువంటి కులంలో కూడా దేవుని సేవ చేసేటటువంటి సేవకులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మన కులాలన్నీ చూడండి, ఎస్సీ, బీసీ, క్రిస్టియన్, మైనారిటీ అన్ని చూడండి. అన్నిట్లో కూడా దేవుని సేవ చేసేటటువంటి సేవకులు, యాజకులు దేవుడు లేవనెత్తి దేవుడు సేవ చేయించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం, ఇది దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. కారణం ఏంటంటే మెల్కీసెదెకు యాజక క్రమము ద్వారానే ఈ రోజు ఎవరైనా సేవ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు అర్హతనిచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రైట్, ఒక్కసారి మన క్రైస్తవ విశ్వాసం కాకుండా పక్కన అన్యమత విశ్వాసాన్ని మనం ఆలోచన చేద్దాం. అన్యమతం ఉంటది కదండి, పూజలు, పురస్కారాలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఒకవేళ అన్యమతస్తుల్లో మీరు ఎవరైనా ఒకవేళ వచ్చినట్టుంటే మీకు అర్థమవుతుంది. ఈ అన్యమత సాంప్రదాయానికి చెందిన విశ్వాసం కావచ్చు, భక్తి జీవితం కావచ్చు,
గుళ్ళు గోపురాలు ఉంటాయి కదండి, అక్కడ అర్చకులు ఉంటారు, పూజారులు ఉంటారు. దాన్ని మనం మన క్రైస్తవ జీవితంలో పాస్టర్ గారులు అంటాం. అర్చకులు పూజారులు ఖచ్చితంగా ఒక్క గోత్రానికి చెందిన వారే ఉంటారు. వారే బ్రాహ్మణ గోత్రాన్ని అనగా బ్రాహ్మణ కులానికి చెందిన వారే ఉంటారు. వారే ఆ దేవుడికి నైవేద్యం కావచ్చు, ఆ దేవుడికి పూజలు కావచ్చు, పునస్కారాలు కావచ్చు చేయాలి. అన్య సాంప్రదాయాల్లో భక్తి జీవితం జీవిస్తున్న వారు ఎంత మంచివారైనా, ఎంత గొప్పవారైనా, వారికి వారి దేవుడి పట్ల ఎంతో భక్తి ఉండి, ఎంతో ఆసక్తి ఉండి, ఎన్నో ఉపవాసాలు చేస్తూ ఎన్నోన్నో చేసి నేను కూడా నా దేవునికి సేవ చేస్తాను అనేట్టు ఒప్పుకుంటారా? ఆ కులం వారు, ఆ బ్రాహ్మణ వారు ఒప్పుకోరు. నువ్వు అర్హుడవు కాదు అని చెప్పేస్తారు. అయ్యా నాకు చాలా భక్తి ఉందయ్యా, చాలా విశ్వాసం ఉందయ్యా, చాలా ఉపవాసాలు చేస్తానయ్యా, చాలా చేస్తాను, ఈ మంత్రాలు అన్ని నేర్చుకుంటానయ్యా, నాకు వచ్చాయని, నా దేవుడితోనే ఎక్కువ సమయం గడుపుతానయ్యా గుడిలో అంటే నో అని అంటారు. ఏమంటారండి? నో, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. మేం మాత్రమే ఎలిజిబుల్. మేము ఏమైనా అవ్వచ్చు, మా కులంలో మేము పుట్టాం కాబట్టే మేము ఎలిజిబుల్, మేము మాత్రమే చేయాలి. నువ్వు చేయడానికి, నువ్వు ఎంత గొప్పవాడవైనా సరే, నీకు ఎంత భక్తున్నా సరే నువ్వు చేయడానికి వీల్లేదు అని చెప్పేసి గుడి బయటనే వారిని ఉంచేస్తారు. కానీ క్రైస్తవ్యానికి రండి, దేవుని దగ్గర రండి. దేవుని దగ్గరికి వచ్చి ఆత్మీయంగా బలపడుతూ ప్రార్థనలో ఉండి చక్కగా దేవుని కోసం ఎదుగుతూ ఉండి దేవుని సేవను ఆసక్తి కలిగి దేవుని పిలుపు నీకున్నట్లయితే నా యేసుక్రీస్తు ప్రభువారు నీ కులం చూడడో, నీ మతం చూడడో, నీ వర్గాన్ని చూడడు, నీ ప్రాంతాన్ని చూడడు, నీ బ్యాక్గ్రౌండ్ చూడడు. నీకు పిలుపు ఉందా, సేవ భారం ఉందా, నా పట్ల ఆసక్తిగా ఉందా, రా, నీకు కూడా ఈ యాజకత్వ బాధ్యత నేను ఇచ్చేశాను. మెల్కీసెదెకు అనే క్రమము చొప్పున ఈ యొక్క యాజకత్వ బాధ్యతను నీకు కూడా ఇచ్చేసాను, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని నా యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మెల్కీసెదెకు అనేటటువంటి యాజకత్వంలో ఉన్న గొప్పదనం. ఆదికాండం 14వ అధ్యాయంలోనే ఈ షాలేము రాజు, ఈ మెల్కీసెదెకు అనే షాలేము రాజు వచ్చి అబ్రహామును ఒక యాజకుడిగా అబ్రహామును దీవించేశాడు. దేవునికి స్తోత్రం. ఈ దీవెనలన్నీ పట్టుకొని వెళ్తూ, ముగించేద్దాం, దీవెనలన్నీ పట్టుకొని వెళ్తూ ఉంటే ఒక అతను ఎదురయ్యాడు. అతను ఎవరు అని అంటే సొదొమ రాజు. అతను ఎవరండి? ఒకసారి చదువుకొని ముగించేద్దాం. 14వ అధ్యాయం 21వ వచనం. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోనమని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాహాము నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకున్నట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడగు దేవుడినైనా దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదము మెల్కీసెదెకు అయిన షాలేము రాజు యాజకుడిగా అబ్రహామును ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం అంతా అబ్రహాము పొందుకొని తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు సొదొమరాజు ఎదురుపడ్డాడు. సొదొమరాజు ఎదురుపడి, అబ్రహాము ఇదిగో ఈ లోతు కొన్ని మనుషులు ఉన్నారు కదా, ఆ మనుషులన్నీ నాకు ఇచ్చేసి, మీ దగ్గర ఉన్న మనుషులు 318 మంది శూరులు కూడా ఉన్నారు కదా, ఈ మనుషులందరూ నాకు ఇచ్చేసి మొత్తం ధనము సమృద్ధి బంగారం అంతా కూడా నీకు ఇచ్చేస్తాను అనంటే, అబ్రహాం స్థానంలో నా బోటోడు ఉంటే అవునా తెచ్చేసే తీసుకెళ్ళిపోతాను, కార్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అబ్రహాం అది కాదండి. అబ్రహాం ఏమంటాడంటే, సొదొమరాజు గారు మీరు ధనము బంగారము ఆస్తినంతా ఇస్తున్నారు కదా, మీ బంగారము ఆస్తినంతా కూడా నేను తీసుకొని ఒకవేళ వెళితే అబ్రహామును ఆశీర్వదించింది సొదొమరాజు అని పేరు వస్తుంది. అది నాకు ఇష్టము లేదు. నన్ను ఆశీర్వదించేది ఒక రాజు కాదో, నన్ను ఆశీర్వదించేది ఒక మానవుడు కాదు, నన్ను ఆశీర్వదించేది ఒక ధనవంతుడు కాదు, నన్ను ఆశీర్వదించేది ఒక ఆస్తిపరుడు కాదు, నన్ను ఆశీర్వదించేది నా ఆశీర్వాదకర్త అయిన నా దేవుడు, ఆయనే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నాకు వాగ్దానం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చేశాడు. కాబట్టి నీ ధనము నీ ఆస్తి నాకు ఏ పాటిది, చెప్పు వారైనా నూలు పోగైనా నీది నాకు వద్దు అని దేవుని ఆశీర్వాదం పట్టుకొని అబ్రహాము వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి, మనల్ని ఆశీర్వదించేది
మనిషి కాకూడదు. మనం ఫలానా వారిని బట్టి మేము నిలబడగలిగామండి అనడానికి వీల్లేదు. దేవుని బట్టి నువ్వు నిలబడగలిగావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వచ్చినప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ఈ మాట వాడకూడదండి. ఏంటో తెలుసా? నేను కాబట్టి, మేము కాబట్టి ఆ సంఘాన్ని నిలబెట్టామండి, ఆ మందిరాన్ని నిలబెట్టామండి. రీసెంట్గా ఒక క్రిస్మస్ ప్రోగ్రామ్కి నేను వాక్యం చెప్పడానికి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, అది చాలా పెద్ద చర్చ్ అండి. వాక్యం అంతా అయిపోయింది, నన్ను భోజనం తీసుకెళ్లారు. ఆ సంఘ పెద్దలు భోజనం పెడుతున్నప్పుడు ఆ గృహంలో ఉన్న వ్యక్తి చూసి నేను చాలా బాగుందండి మీ మందిరం, చాలా బాగుందండి మీ ఇల్లు, ఫర్నిచర్ అంతా బాగుందండి, మీ మందిరం చాలా నచ్చిందండి అని అంటే, ఆ పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా అండి? పాస్టర్ గారు ఏమనుకున్నారు మరి, నేనే నిలబెట్టాను. ఏంటంట, ఆ సంఘాన్ని అదంతా నేనే కట్టాను, నేనే నిలబెట్టాను. నాకు బాధ అనిపించింది. నువ్వు లేకపోతే దేవుడు వేరొకరితో జరిగించుకోడా? ఎప్పుడు అనకూడదండి, ఎప్పుడు అనకూడదు. ఒకరిని బట్టి దేవునికి మహిమ రాకూడదు, దేవుడే మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే దేవుని యొక్క మహిమ వారు దొంగిలించడానికి వీల్లేదు. నేను చెప్పేది ఏంటంటే, దేవుని యొక్క మహిమ ఎవరు దొంగలించడానికి వీల్లేదు. ఎందుకంటే అబ్రహామునకు దేవుడు ఆశీర్వాదం ఎప్పుడో ఇచ్చేశాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, ఎవరినైతే ఆశీర్వదిస్తో వారిని కూడా ఆశీర్వదిస్తాను. ఇది అబ్రహాం ఆశీర్వాదం, వాగ్దానం. సొదొమరాజు అంటాడు, ఇదంతా తీసుకెళ్ళిపోవయ్యా అని అంటే, ఇదంతా వెళ్ళిపోతాను. ఒకవేళ వెళ్ళిపోతే అబ్రహాం ఇంత ఆస్తి కలిగి ఉన్నాడంటే సొదొమరాజు అనే మాట రాకూడదు. కనుక నీ ఆస్తి అంతా నీ దగ్గర పెట్టుకో, నా దేవుడిచ్చిన ఆశీర్వాదమే చాలు అనుకొని అబ్రహాం వెళ్ళా. ఎప్పుడు కూడా ఫలానా వ్యక్తే నన్ను నిలబెట్టాడు, ఫలానా వ్యక్తే నా జీవితాన్ని ఉద్ధరించాడు, ఫలానా వ్యక్తి అని వ్యక్తికి ఎప్పుడు మహిమ రాకూడదు, దేవునికి రావాలి అనొచ్చు. దేవుడే వారిని ఉపయోగించి మాకు దేవుడే సహాయం చేయాలి, ఈ విధంగా అనొచ్చు. కానీ ఒక వ్యక్తికి దేవునికి రావాల్సిన మహిమ రావడానికి వీల్లేదు. కనుక అబ్రహాము జీవితాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటంటే, అబ్రహాము దేవుడి మీదనే ఆధారపడ్డాడు, యుద్ధం చేశాడు, తను చేయవలసినంతా చేశాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదమే గొప్ప ఆశీర్వాదం అని దేవుని ఆశీర్వాదం పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంతటితో 14వ అధ్యాయం ముగించబడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి చిత్తమైతే మరలా 15వ అధ్యాయం మనం అందరం కలుసుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.